స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ విశ్వాసులారా, మరి నవదిన ప్రార్థనలు మనం ప్రారంభించి ఉన్నాం. ఈ నవదిన ప్రార్థనలు దేవుడు తల్లి మరియు మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇది కూడా మంచిగా జరగాలని, దేవునికి ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డపై ప్రతి కుటుంబంపై రావాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. కృపాసంపన్నుడు మా సర్వేశ్వరా, మా పరలోక తండ్రి, సర్వ సృష్టి స్థితిలయ కారక తల్లి మరియ మాతను మా అందరికీ కూడా అమ్మగా ప్రసాదించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అమ్మలకి అమ్మ మరియ తల్లి, మామూలు కన్నా అమ్మ కన్నా కూడా ఎక్కువగా ప్రేమించే తల్లి, మమకారాన్ని ఇచ్చే తల్లి, కాపాడే తల్లి, వరప్రసాదాలు ఇచ్చే తల్లి. మరి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభిస్తుండగా మరి ఈ రోజు ఇక్కడ చేరిన విశ్వాసులను, భక్తులను, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ రోజు ప్రత్యేకంగా ఈ దీవుబలి పూజలు సమర్పించి మా కోసం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మరి ఫాదర్ జాన్ విల్సన్ ఫాదర్ గారిని ప్రత్యేకంగా దీవించండి. వారి యొక్క విచారణ విశ్వాసం ప్రత్యేకంగా దీవించి ఆధ్యాత్మికంగా బలపరచమని, ఫాదర్ గారి యొక్క తలంపు నెరవేరినట్లుగా మరి యొక్క 9 దినాలు కూడా మేము ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా జరుపుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా రాజుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. విల్సన్ ఫాదర్ గారు చిన్న బ్లెస్సింగ్ ఇచ్చి తర్వాత ఈ జెండాని మరి ఎగరవేస్తారు. ఆ తర్వాత ఈ ఆకాశ దీపాలను ఆకాశంలో మరి
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ అమలోర్పి మార పథకాన్ని ఆశీర్వదిస్తూ నలుమూల నుండి ప్రజలు వచ్చి ఈ పండుగలో పాల్గొనడానికి దేవుడు సహాయం చేయగాక. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఫస్ట్ చూసి ఇక్కడ ఆ తర్వాత పైకి నవీన్ ఫాదర్ గారు, విల్సన్ ఫాదర్ గారు జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత దీవెన పూజ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాతనే తేరు ఇక్కడ పెట్టవలసిందిగా కోరుతున్నాం. అప్పటి వరకు అట్లాగే ఉంచండి, మీకు దీవెనలు ఎక్కువ వస్తాయి. ఎంత చవడి పచ్చినా ఏ పర్వాలేదు, మీకు దీవెనలు ఉంటాయి. ప్రతిఫలం. ఇప్పుడు పాట పాడుతుంటే పాట పండి ఏదైనా పాట. సత్కునరాసి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం. సత్కునరాసి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో ధన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి బాక్స్ అంటే మౌత్ దాంట్లో పెట్టరు. ర్యాప్ చేయలేదు, స్టార్ట్ చేయి. కర్ణాకర్ చెప్పిన మంది తమ్ముడు
బయటరా వెనకట్రది అది పెట్టి హరీష్ మొన్నగానే రామన్రా
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన మధ్యలో రెవరెండ్ ఫాదర్ జాన్ విల్సన్ గారు దేవుని పూజలు సమర్పించడానికి మనం చేసి ఉన్నారు. మొట్టమొదటిగా ప్రాంతంతో ఫాదర్ గారిని ఆయన విచారణను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మనందరం కూడా మన దేవాలయ పండుగ నవదిన ప్రార్థనలు ప్రారంభిస్తున్నాం. ఈనాటి ధ్యానాంశం రక్షణ. మరి తల్లి రక్షణ. లోక సృష్టికి పూర్వమే దేవుడు మరియతల్లిని జన్మ పాపము కర్మ పాపము సోకకుండానే ఉద్భవింపజేశారు. మరియ మాత జన్మ పాపం లేకుండా జన్మించింది. అంతేకాదు తనకు కర్మ పాపం కూడా తాకలేదు. అందుకే మరియను సెడులిస్ సుందరమైన గులాబీ పువ్వుతో పోల్చడం జరిగింది. ఆదాము కుటుంబంలో పుట్టింది, కానీ జన్మ పాపం నుండి దేవుడు తనను మినహాయించాడు. ఎందుకంటే మానవ జాతి రక్షణకై తండ్రి దేవుడిచే ఏర్పరచినటువంటి స్త్రీ మరియ తల్లి. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, నీకును స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చెక్కగొట్టెదరు, నీవేమో వారి మడను కలుతువు. అంటే దేవుడు తన తల్లిని ముందుగానే ఎంచుకున్నారు. మరియను ఒక మనస్సుగా మనందరికీ మరి మారుస్తున్నారు, మందిరంగా మారుస్తున్నారు. ప్రియ దేవుడు, మరి ఈరోజు ఆ తల్లి రక్షణ మాత, రక్షకుని మాత ఈ యొక్క ధ్యానాంశాన్ని మనం ధ్యానిస్తుండగా ఆ తల్లి మనందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ 9 దినాలు కూడా ప్రార్థనాపూర్వకంగా భక్తివంతంగా జరుపుకొని దేవాది దేవుని యొక్క దీవెనలు మనం పొందే భాగ్యము మనందరూ కూడా ప్రసాదించమని ఈ యొక్క దేవుని పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఈ పండుగ ఒక ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా మనం బలపరచుకోవాలి. కాబట్టి అలాంటి వరాలు, ఇటువంటి సమస్యలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని దేవుని యొక్క వరాలు పొందడానికి ప్రయాసపడడానికి కావాల్సిన అనుగ్రహం దయచేయమని ఈ యొక్క దేవుని పూజలో ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తున్నాం. మనం చేసిన పాపములను కలిసి దైవ సన్నిధిలో పాప క్షమాపణ సర్వేశ్వరి చెప్తాను. అందుచేత
అలాగే వారు అనుకున్న పనులు సక్రమంగా జరగాలని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. నల్ల వెంకటరమణ మాస్టర్ గారి ఆత్మహత్య శాంతి దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. బెల్లగొండ థామస్ ఆనందమ్మ వారి కుటుంబానికి దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా బెల్లగొండ థామస్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మారేపల్లి రాంబాబు, స్వర్ణలత, నాగమ్మ, మరియు రాబోసుకునే కుటుంబానికి దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా దేవునికి ఆశీర్వాదం దేవుడు దయచేయమని, బిడ్డలకు కావాల్సిన జ్ఞానం ప్రసాదించమని, వారి చదువుల నుంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇసుకపట్ల నాగేశ్వరరావు జయాకులకు, ఇసుకపట్ల శ్రీ కుమార్, అన్నపూర్ణ, లక్ష్మి, భవ్యదీపిక, ఇసుకపట్ల రమేష్ కుటుంబము, అదేవిధంగా రజని, అశ్విత, మోషిక, ఇసుకపట్ల రవి కుమార్, విజయలక్ష్మి, భవిష్, జాన్ వీరి కుటుంబాలకు దేవాదేవుడు దీవించి కాచి కాపాడని కృతజ్ఞతగా ప్రార్థన చేస్తున్నాం. నాగపత్ర తాతారావు, సావిత్రి, అత్తోరి, నొప్పై ప్రసాద్, కుమారి రవి విరాట్కి స్థానం పొందినట్టుగా కొమ్మల దీపిక జన్మదినోత్సవ సందర్భంగా ఆ బిడ్డను ఆశీర్వదించమని, ఆ బిడ్డ కథలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కొమ్మల విక్టోరియా చనిపోయిన రోజు ఈ రోజు కనుక రామకి శ్రాద్ధ ప్రార్థన చేస్తున్నాం. కొమ్మల దేవానందం, విజయ సుశీల, హేమలత, కుమారి, ముద్ద బాబూజీ, ముద్ద దయామణి రామకి శ్రాద్ధ పొందినట్టుగా చింతపల్లి సీతమ్మ వారి కుటుంబానికి, వారి కూతురు కుటుంబానికి దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా వారి మంచి ఆరోగ్యం దయచేసినందుకు వారి కోరికలను కాపాడు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. గుమ్మల దేవానందం, విజయ సుశీల, హేమలత కుటుంబ సభ్యుల కోసం, మంగళపల్లి బాలసుబ్రహ్మణ్యం, గ్రేస్ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేరకు, మరియు యశ్మిత, పుష్పకి మంచి ఆరోగ్యం జ్ఞానము తల్లి మహిమాత దయచేసి ప్రార్థన చేస్తున్నాం. సత్య, మోహన్ వనిత కుటుంబాన్ని దేవుడు చేసిన మేరకు మరి ఈ రోజు మోహన్ తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మరి గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న రాబోయే కాలం కూడా దేవునికి ఆశీర్వాదం దేవుని ప్రత్యేక దయచేయమని, అదేవిధంగా ఫాదర్ మిస్ గారి కోసం, వారి తరపుల కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించుదాము. మా ప్రభువైన సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకమును మానసికమును సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితము నుండి
మీతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర స్వార్థలోని భాగము. ఒకటవ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. 38వ వచనం వరకు యేసు జనన సూచన దూత ప్రకటన. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యేసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిపెను. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనకు ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లను, పవిత్ర ఆత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడను. నీ చుట్టమకు ఎలిజబెతను చూడము, ఆమెకు వయస్సు మరినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపను క్షమించబడుగాక. వదలరా, ఈ యొక్క నవదిన రోజులలో ఆ తల్లి యొక్క అపారమైన దీవెనలను, ఆశీర్వాదాన్ని ఈ విచారణ ప్రజలైన మీపై కుమ్మరించాలని, ఈ పండుగను ఇంత అందంగాను ప్రార్థన పూర్వకంగాను జరిపిస్తున్న మీ గురువులైన షౌరి ఫాదర్ గారిని, అలాగే నవీన్ గురువులను ఆ తల్లి దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాను. తల్లి మరియమ్మ గారు ఈ నవదినంలో మొదటి రోజున ఆమె రక్షణ మాత అనే ఒక అంశాన్ని ధ్యానించాలని మీ గురువులు నిశ్చయించుకున్నారు. అదే అంశంలో మీరు పయనించాలని మీరు కోరుకోవాలి. బైబిల్లో
విషయాలను మరియ తల్లి గురించి చెప్పబడుతూ ఉన్నది. మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ క్రీస్తు ప్రభు బాలిగా ఉన్నప్పుడు ఉన్న విషయాలను, మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు సిలువ కింద జరిగిన విషయాలను, అపోస్తలుల చరిత్ర ఏమో అప్పర్వములు జరిగిన ఆ ప్రార్థన సంఘటన, గలాత్య ప్రజలకు రాసిన లేఖలలో ఆయన మానవుడుగా ధరించారు అనే ఒక విషయాన్ని, చివరి బుక్కులో మనం చూసినట్లయితే దర్శన గ్రంథంలో ఆ తల్లిని గురించి, పాత నిబంధనలో బోర్డు ప్రాంత ప్లేస్లో మనం చూస్తూ ఉంటున్నాము మరియమ్మ గారి గురించి, మరి ముఖ్యంగా యెషయా ప్రవక్త రాసిన ప్రవచనంలో. ఇవన్నింటినీ మనం చూసినప్పుడు ఈ రోజున రెండు విషయాలను, రెండు ప్లేస్లో మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నిలబడి అక్కడ మరియమ్మ గారి గురించి మీరు ధ్యానం చేయాలి. ఒకటి ఏమో ఈరోజు చదివిన అనౌన్సియేషన్ అంటాం. గాబ్రియల్ కూడా మరియమ్మ దగ్గరికి వచ్చి మంగళవార్త చెప్పిన ఆ సన్నివేశం. రెండోది ఏమో మరియమ్మ గారు సిలువ కింద నిలబడి అక్కడ జరిగిన విషయాలను, ఈ రెండింటినీ మనం ధ్యానం చేస్తూ, తర్వాత కొన్ని ప్రాంతంలో మరియమ్మ గారి దర్శనం చూస్తూ దాని వలన మనం ఏం నేర్చుకోవాలి అని ఒక విషయాన్ని కల్పించుకుంటాం. ప్యారిస్లో జాన్ ఆఫ్ ఆర్క్ అని పెద్ద స్టాచ్యూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా దాన్ని సరిచేసి అంత పెద్ద ఉన్నతమైన స్టాచ్యూని తయారు చేశారు. అలాగే ఈఫిల్ టవర్ కానీ, కొలోసియం కానీ, లిబర్టీ స్టాచ్యూ కానీ, తాజ్ మహల్ కానీ మనం వెళ్ళి చూసినట్లయితే చాలా అందంగా శోభిల్లుచున్నది, మనల్ని ఆకర్షిస్తున్నది. ఇవన్నిటిని తయారు చేయాలంటే ఎన్నో రాత్రులు, ఎన్నో సంవత్సరాలు శ్రమించారు. కేవలం మన ఇల్లు కట్టుకునినా, ఇటువంటి పండుగ చేసినా ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు దాన్ని ఆలోచన చేసి మనం చేస్తూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభువు మానవుడుగా ఈ ప్రపంచంలో రావాలంటే ఒక స్త్రీ మూలముగా ఆయన రావాలని నిశ్చయించుకొని, ఆ స్త్రీ ఎంతగా ఆయన తన యొక్క మైండ్లో కానీ లేదా తన యొక్క ఆలోచనలు కానీ ఆయన ఊహించుకుని ఉంటాడు. ఆమె లాంటి స్త్రీ ఇంకొక స్త్రీ ఉండకూడదు, ఆమె నా తల్లిగా ఉండాలని ఆలోచన చేసి ఈరోజు చదివిన ఈ యొక్క సన్నివేశంలో మరియమ్మ దగ్గర గాబ్రియల్ సంబంధించిన పంపిస్తూ ఉంటారు. మరియమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు దాసురాలను, నీవు చెప్పినట్లు నాకు జరుగునుగాక. ఇది మరియమ్మ గారి యొక్క ఫౌండేషన్. ఆయన పునాది పైననే అన్నిటి దేవుడు కడుతూ ఉంటాడు. అందుకే దాని క్రియాత, నేను ప్రభు దాసురాలను, నీ చెప్పినట్లు నాకు జరుగునుగాక. ఇది మరియమ్మ గారు దేవుడికి పెట్టిన నమ్మకం కాదు, దేవుడే మరియమ్మ మీద పెట్టిన నమ్మకం. అందువలననే విశ్వాసానికి విధేయత కలిగిన తల్లిగా ఆమె ప్రకటింపబడ్డారు. ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ అంట. వాళ్ళ దేవుడు సృష్టించారు, వాళ్ళ దేవుడికి ఆత్మీయ మీరారు. కేయిని సృష్టించారు, కయ్యని దేవుని హెచ్చరికని ఆయన మీరాడు. సారాతో మాట్లాడినప్పుడు, అబ్రహాముతో మాట్లాడినప్పుడు సారా వెనకటి నవ్వుతూ దేవుని యొక్క వాక్కును అవమరించింది. అలాగే బైబిల్ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు
దేవుని యొక్క మాటని నమ్మలేదు, విశ్వసించలేదు. కొనుక్కొని వాళ్ళు ప్రయాణం చేశారు. దేవుని యొక్క వాక్యాన్ని భంగపరిచారు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ఏ ఆజ్ఞ అక్కడ ఇచ్చాడో ఆ ఆజ్ఞనే ఇక్కడ వాళ్ళు పాల్గొంటారు, విరుద్ధంగా పనిచేశారు. ఇది పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే నూతన నిబంధనలు చూసినట్లయితే జకరియా దేవుని యొక్క వాక్కును తీసుకుని నమ్మలేకపోయాడు. తోమా గారు నేను ఆయన యొక్క చేతులలో నేను కూడా చూసి ఆయన యొక్క ప్రక్కలో నా వేలు పెట్టిన తప్ప నేను నమ్మనన్నాడు. పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయన చెప్పిన మాటకు విరుద్ధంగా ఉండి ఆయనను అనుసరించకుండా దూరంగా వెళ్ళిపోయారు. ఇది కఠినమైనది. మానవుడు దేవుడు ఏదైనా ఆజ్ఞించినట్లయితే అది మీరటమే వాడి పని. కానీ తల్లి మరియమ్మ గారు ఒక్కరే విశ్వాసానికి విధేయతగా జీవించారు. ఆ యొక్క మాట కావాలని దేవుడు ఆలోచన చేసి నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని పలికినట్లు పలికారు. దాన్ని కట్టుబడి ఆమె జీవించినది. అదే కాకుండా యేసు ప్రభు అయిన మన దేవుడు మానవుడుగా జన్మించినట్టు ఆ యొక్క క్రియ ఆరంభమైనది. ఆమె సమ్మతి ద్వారా వాక్యము ఆమెలో గర్భం ధరించినది. మాంస రూపంలో ఆ యొక్క దేవుడు ఆమెలో రూపొందారు. అందుకే ఆమెను గాడ్ బేరింగ్ అంటాం. థియోటోకోస్, మదర్ ఆఫ్ గాడ్. ఎఫెసస్ కాన్ఫరెన్స్ లో 431లో అది ప్రకటింపబడినది. ఆమె ఎవరంటే దేవుడినే మోసుకొని వెళ్ళిన తల్లి, థియోటోకోస్ అని. కారణం ఏంటంటే యోహాను చెప్పినట్లు ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను, కృపా సత్యముతో నిండిన ఆ మహిమను మేము చూసి తిని దేవుని నుండి వచ్చిన ఏకైక కుమారుడైన మహిమను మేము పాల్పంచుకున్నాము అని ప్రకటిస్తూ ఉంటున్నారు. అలాగే గలాతీయులకు రాసిన లేఖలలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, స్త్రీ నుండి ఆయన ఉద్భవించను, ఆయన ధర్మశాస్త్రానికి లోబడెను. అలాగే ఆ యొక్క తల్లి మరియమ్మ గారు శిష్యత్వానికి ఆదర్శంగా నిలబడిన తల్లి. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు శిష్యులందరిలో ఒక శిష్యురాలుగా ఉండి ఆయన అనుసరించిన తల్లి. అది ఎక్కడి నుండి జన్మిస్తుందంటే మరియమ్మ గారు చెప్పిన ఆ క్రియాల నుండి. మరియమ్మ క్రియాత ద్వారా ప్రతి క్రీస్తురాలు దేవునికి ఒక ప్రియమైన శిష్యురాలుగా జీవించాలని ఆమె మాదిరిగా మనకు నడిపిస్తూ ఉన్నది. అందుకే దేవుడు తన వాక్కును మరియమ్మ గారికి పంచినప్పుడు ఆ వాక్కును ఆమె విన్నారు. శిష్యుడిగా ఉండాలంటే ఫస్ట్ వినాలి. ఆమె విని గాబ్రియల్ సంబంధించి చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, పోవయ్యా చెప్పలేదు. ఇది ఎట్లా జరుగును అని అడిగి ఆయన చెప్పిన వాక్యాన్ని విని నేను ప్రభు దాసురాలను, నీవు చెప్పినట్లు నాకు జరుగును కాక అనే ఒక విశ్వాసాన్ని ఆమె ఉద్ధరిస్తూ ఉన్నది. అలాగే ఆనాపల్లిలో మనం చూసినట్లయితే గమనిస్తూ ఉన్నది. అక్కడ ద్రాక్షరసం లేదని ఆమె గమనిస్తూ ఉన్నది. శిష్యులుగా ఉండాలంటే వినటం మాత్రం కాదు, గమనించాలి. అది కానాపల్లిలో ఆమె చేసే ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క రహస్యంలో తన్ను తాను అర్పించుకున్నారు. అదే శిలువ కింద మనం చూసేది. అప్పరూములో ఉన్నప్పుడు ఆమె ప్రార్థన పరుడుగా శిష్యులతో కలిసి జీవిస్తూ ఉంటున్నారు.
ఇది ఆమెలో ఉన్న శిష్యత్వం. అదే కాకుండా ఆమె వినయము, అలాగే సమర్పణ జీవితం, హ్యూమిలిటీ అండ్ సరెండర్ అంట. దైవ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి ఆమె. ఆమె తన్ను తాను పూర్తిగా దేవుడికి సమర్పించుకునే జీవితాన్ని జీవించారు. సమర్పణ జీవితం ఈ రోజు ఎవరు జీవిస్తుంటున్నారు? ఎన్నో పెళ్లి చేస్తూ ఉన్నారు, ఎంతో వ్యక్తులు జీవిస్తూ ఉంటున్నారు. వాళ్ళు చెప్పేదేంటి, 30 సంవత్సరాలు ఇంట్లో జీవిస్తున్నానండి, అర్థం కాలేదు నాకు. 25 సంవత్సరాలు జీవిస్తున్నాను, ఆమె నాకు అర్థం కావట్లేదు. ఆ సమర్పణ జీవితం జీవించట్లేదు ప్రజలు. కానీ అంకితమైన జీవితం ఎక్కడ జీవిస్తున్నారంటే సీరియల్ చూడటం ముందు ఉంటున్నారు. ఎక్కడైనా ఇది చూడండి, ఇప్పుడు సీరియల్ అదుకొని ఉంటున్నారు. కానీ ఏముంది చూడటానికి? అది ఒక జీవిత విధానం అయిపోతూ ఉంది. ఈ 5 పాయింట్ల కంటే ఏ సీరియల్గా ఏదైనా చెప్తారో కూడా. ఒకటి, నేను చూసేది సీరియల్, నేను చూడట్లేదు, నేను చూడను కూడా. నేను చూసేది ఒకటి క్రికెట్ ఒకటి చూస్తాను, నేనేం చూడను. ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటి, ఈ కుటుంబాన్ని నాశనం చేయకుండా నేను ఉంటాను. అది ఒక పని. ఏ సీరియల్ అయినా లేదు కనుక ఇంకొకటి ఏంటంటే, ఈ పెళ్లి జరగకుండా చేస్తానంట. దానికి విశ్వరూపం చేస్తుంది. లేదు కనుక వాళ్ళు ఫస్ట్ టైం జరగకుండా చేస్తానని వాళ్ళు కండం కట్టుకుంటున్నారు. అది జరిగింది కనుక ఆ బిడ్డను నాశనం చేయకుండా ఉండను. అది ఒక ఒకవేళ బిడ్డ పుట్టాడనుకో ఆయన కిడ్నాప్ ఎలాగా చేయాలని ఈ సీరియల్లా చూడండి. ఇంకా 5 పాయింట్ లేకుండా ఎవరు తెలియదు. దానికి నీ అంకితం అవుతూ ఉంటున్నావు. అందుకే మనకు తెలియకుండానే మన ఇంటిలో ఇటువంటి చెడు తలంపులు, ఆలోచనలు లోన దూరుతూ ఉన్నది. దాన్ని మనం ఇన్వైట్ చేస్తూ ఉంటున్నాం. అంకిత భావంతో జీవించాలి. యేసు ప్రభువుకు తను తాను పూర్తిగా సమర్పించుకునే జీవితాన్ని ఆమె జీవించారు. అందుకే ఆయన దేవాలయంలో కనుక్కునేటప్పుడు ఆమె ఒక మాట అడుగుతుంది, కుమారా ఎందులకు ఇది చేసేవాడు? ఆయన చెప్తున్నారు, నా తండ్రి పని నేను ఉండకూడదా అని అడిగినప్పుడు ఆ రోజు మరియమ్మ గారు నోరు మూసి ఏనాడు కోరుతారు. ఇది దేవుని యొక్క పని అని ఆమె గ్రహిస్తూ ఆ యొక్క అంకిత జీవితం ద్వారా దేవుడికి సమర్పించినది. ఇదన్నీ ఆమె చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు రక్షకుడు. ఆ రక్షణ కార్యంలో నేను కూడా నా వంతు భాగస్థుడుగా ఉండాలి అనే భావముతో ఆమె జీవించినది. ఇదే మనం చూసుకున్నాం మరియమ్మ గారి జీవితంలో, మరియమ్మ గారి యొక్క జీవిత విధానంలో మనం చూసుకుంటున్నాం. అందుకే ఆ ఫిర్యాదు అనేది మరియమ్మ గారి జీవితానికి ఒక ఫౌండేషన్. దాని మీదే ఆమె యొక్క జీవితం ముడిపడి ఉన్నది. రక్షణములో క్రీస్తు ప్రభుతో ఏకమై మనలను రక్షణ మార్గంలో నడిపించిన వ్యక్తిగా ఆమె జీవించినది. ఇంకొకటి సిలువ కింద మనం చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు సిలువ మోసుకుని వస్తూ ఉంటున్నారు. ఈమె ఏమో ఆయనకి ఎదురు పెడతారు. యేసు ప్రభు అందరితో మాట్లాడుతున్నారు. సిలువ కింద ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు, పుట్టిన వాళ్ళతో మాట్లాడుతున్నారు, పక్కన ఉన్న దొంగవాడితో మాట్లాడుతున్నారు, యెరూషలేము స్త్రీలతో మాట్లాడుతున్నారు, తర్వాత ప్రజలతో మాట్లాడుతున్నారు. కానీ మరియమ్మతో మాట్లాడుతున్నారు. ఆయన శరీరం ఎలా ఉంటుందంటే, మన పొలానికి వెళ్ళినట్లయితే ఏ విధంగా ఉంటుందో అలా ఆయన శరీరము మొత్తం దున్నబడినది.
తన యొక్క ఒడిలో పెట్టుకొని ఆయన ముందుగా నిలబడుతున్నది. ఆమె ఆ బాధను పడుతుంది. ఇక్కడ ఏమో శిలువను మోసుకుని శరీరం అంతా దున్నపడిన శరీరంగా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఈ కళ్ళు ఆ కళ్ళు మాట్లాడుతుంది. ఆ బాధలో ఆమె బాధపడుతుంది. అందుకే మరియమ్మ శిలువ యందు ఉన్నప్పుడు ఆ శిలువల నుండి వచ్చిన రక్తమని తన రక్తంగా భావిస్తూ ఆమె బాధపడుతూ ఉంది. అందుకే స్కాబర్ మ్యాప్ అంటాము. విశ్వాసంలో దృఢముగా నిలబడిన తల్లిగా అక్కడ మనం పరిగణిస్తూ ఉంటున్నాము. ఆమె శరీరంగా బాధపడలేదు. యేసుప్రభులాగా శిలువ మోయబడదు. ఆత్మీయగాను తల్లిగాను క్రీస్తు బాధలో ఏకమై జీవించిన గొప్ప తల్లి. ఆమె హృదయం గుచ్చబడినది. నీ యొక్క హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవును అక్కడ గమనిస్తున్నదా సీమోని ప్రవచనాలు. అందుకే తల్లి మరియమ్మ గారు ఆ శిలువ క్రింద ఉన్నప్పుడు తాను చెప్పిన ఆ యొక్క నీ చిత్త ప్రకారంగా జరుగుతుందాక అని ఏకమై ఆయనతో పాటు ఈ యొక్క ప్రపంచ రక్షణానికి తోడ్పడుతున్న తల్లిగా పరిగణింపబడుతున్నది. ప్రియులారా, తల్లి మరియమ్మ గారు మూడు ప్లేస్లో మనకు దర్శనిస్తూ ఉంటారు. గోడలకు వెళ్ళండి, లాసలకు వెళ్ళండి, మెచ్చుకోరి వెళ్ళండి, లేకపోతే లూర్దు వెళ్ళండి, ఫాతిమా వెళ్ళండి, లేకపోతే ఎలాంటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఆ తల్లి మరియమ్మ గారు చెప్పిన పని ఏంటి? ఈ యేసు ప్రభువు యొక్క బాధల లాంటి బాధలను ఈ ప్రజలు పడుతూ ఉంటున్నారు. అందుకే లక్షలాది మంది మరియమ్మ గారి దగ్గరికి వస్తూ ఉంటున్నారు. అమ్మా తల్లి ఆశీర్వదించు, ప్రార్థన చేయి అని ఆమె దగ్గర విన్నవించినప్పుడు ఆ యొక్క బాధలను ఈమె తీసుకొని ఆ బాధ నుండి మనం విడుదల చేస్తూ ఉంటుంది. పౌలు గారు చెప్తూ ఉంటారు, నేను క్రీస్తు ప్రభు కోసం బోల్డని శ్రమను అనుభవించాను, పట్టబడ్డాను. నేను కోటలో వెళ్ళినప్పుడు అక్కడ ఉండిపోయాను, ఆకలిగా ఉన్నాను. ఇదన్నీ ఎందుకు నేను చేశాను? యేసు ప్రభువు నీలో జన్మించాలని నేను శ్రమించాను. అలాగే మరియమ్మ గారు కూడా ఆమె సన్నిధికి వచ్చిన వ్యక్తులను దూరంగా చేయకుండా అందరినీ ఆదుకొని వాళ్ళకి సహాయపడుతూ ఉంటున్నారు. వేదాంగంలో ఒకసారి మిలిటరీలో నుండి వచ్చిన వ్యక్తికి ఒక 3 ఎకరాల పొలం ఇచ్చారు. ఇల్లు కట్టాలని ఇల్లు కట్టుకున్నాడు, కానీ పూర్తి అది ప్రారంభించట్లేదు. పునాది వేశాడు, అలాగే 2-3 సంవత్సరాలు అవుతుంది, ఏమి కలిసి రావట్లేదు. ఆయన వేలంగనికి వెళ్ళి రాత్రి 11:30కి ఆ మెయిన్ హాలులో ఉన్న ఆ చెత్త మొత్తం బయట తీసి వస్తారు, తుడుచుకుని వస్తారు. మీరు వెళ్ళి చూడండి, 11:30 తర్వాత అన్నిటి తుడుస్తారు. ఆ చెత్తను 2-3 ప్లాస్టిక్ బ్యాగ్లు తీసుకొని ఇంటికి వచ్చారు. ఆ పునాదులు వేసి పొలం 3 ఎకరాలు పండట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు సారవంతమైన నేలని ఎవరు ఎక్కడంటే బాగా వేస్తారు, అది పండలేదు. ఆ చెత్తని తీసుకుని వచ్చి అక్కడ జల్లించాడు. ఆయన ఇల్లు బ్రహ్మాండంగా పెట్టాడు. ఆయన పొలం ఆ ఏరియాలో ఎవరు కాయలేనే అన్ని పంటలు ఆయన కోసం. కేవలం నీవు నేను బాధపడినప్పుడు తల్లి మరియమ్మ గారు ఎంతగా సహాయం చేస్తున్నారు. అందుకే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళండి, బోర్డు
దేవుడు ఫలించినట్టు చేశాడని ఒక గంభీరంగా నడుచుకున్నాడు. ఒక ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ భిక్షం అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళి ఏదో తీసుకురావాలని వెళ్ళింది, కానీ అప్పుడే వాళ్ళ భర్త వచ్చాడు. అందుకని ఆ భర్తకు అన్నం పెట్టడం ప్రారంభించి మర్చిపోయింది. బయటకు చూసినప్పుడు ఇది ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ వెళ్ళి కొద్దిగా అన్నం తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక రకంగా చూశాడు. దాన్ని ఎందుకంటే అడవిలో కాకిని అసలు చూపు ద్వారా దాన్ని పసుపు చేశాడు కదా, ఆ చూపుని ఆమె మీద చూపుతున్నాడు. అప్పుడు వెంటనే ఆమె ఏం చెప్పిందంటే, ఏంటి నన్ను అలా చూస్తున్నావు, ఆ కాకిని పసుపు చేసి నన్ను కూడా చేస్తాను అనుకున్నావా అంట. నేను అనుకుంటున్నాడు, నేను చేసిన ఆ కార్యం ఏమి కదా తెలిసింది. నీకు నీ పనిని సక్రమంగా చేసినట్లయితే దానానికంటే లేదా నీవు చేసే తపస్సు కంటే గొప్పగా నీవు జీవిస్తూ ఉంటావు. దేవుడి ఆశీర్వాదం నిండుగా పొందుతూ ఉంటున్నావు. కనుక మనము కొన్ని పర్యాయం ఏం చేస్తున్నామంటే మన పనులు వదిలిపడేసి అన్ని పనులు చేస్తూ ఉన్నాం. నీ ఇంటిలో నీవు సక్రమంగా జీవించినట్లయితే దానికంటే గొప్పది ఏది లేదు. ఆ తల్లి మరియు వారు బోధించిన బోధన ఇదే. నీవు నాలాగా జీవించు, అంకిత భావంతో జీవించి, విశ్వాసవంతుడుగా జీవించి, ప్రార్థన పరుడుగా జీవించు. ఆ విధంగా జీవించే యేసు యొక్క రక్షణలో ఆమె మనకు తల్లిగా పరిగణింపబడుతుంది. ఒక సన్నివేశం చెప్పి ఏంటంటే, పూర్వకాలంలో ఈ కర్ణుడి సినిమా చూసావు. ఆయనేమో కింద పడి ఉన్నాడు. ఎందుకంటే అమ్ము వేసిన వెంటనే కింద పడిపోయి ఆయన బాధపడిన సమయంలో కృష్ణుడు వచ్చి, నీవు చేసిన ఆ యొక్క ధర్మాన్ని నాకు దారి అమ్ముడు తీసి పడేసి రక్తంతో దానిని తీసినప్పుడు మనం ఆయన కృష్ణుడు దేవుడు, ఆయన చేయి పైకి ఉండకూడదు, ఆయన పై చేయి ఉండాలి. కానీ కర్ణుడి చేయమో పైనుండి, దేవుడి చేతి ఏమో కింద. ఆ రక్తము ఆయన యొక్క చేతిలో పడిన తర్వాత ఆయన చెప్తున్నాడంటే, ఇప్పుడు నీకు ఏం కావాలి వాళ్ళకి కోరాడు. రచిత రాసుకుంటాడు, ఈ మాట నాకు కావాలి. ఆ రచిత చెప్తూ ఉంటాడు, ప్రతిరోజు జీవించిన ఆ కర్ణుడు రక్తము కృష్ణుడి చేతిలో పడినప్పుడు ఆయనలాగా ఇతడు కూడా ఏదో ఇవ్వాలని అనుకొని ఇది ఏం కావాలని కోరాడు. ఈ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. తల్లి మరియు గారు తన జీవితంలో ఈ విధంగా ప్రభు దాసురాలను నీ మాట చెప్పున్నా నాకు జరుగుతుంది కాదా అని ఆ చెప్పడానికి కారణం దేవుడే స్వయంగా ఆమె యొక్క శరీరంలో మాంసముగా తయారైనప్పుడు తన జీవితాన్ని క్రీస్తు ప్రభువుకు అంకితం చేయటం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ ప్రజలందరూ హాయిగా జీవించాలని, భక్తిపరులుగా జీవించాలని, విశ్వాసవంతులుగా జీవించాలని తనను తాను అంకితం చేసుకున్నారు. ఆ యొక్క భావముతో మన ఎదగాలి, పెరగాలి, భక్తిపరులుగా జీవించాలి. ఆమె అడుగు జాడలో మనం జీవించాలి. ఆమె ప్రార్థన సహాయం మనం కోరాలి. ఎన్నెన్నో సహాయం చేయించిన ఆ తల్లి ఈ ప్రాంత ప్రజలైన మీకును, ఈ విచారణ ప్రజలైన మీకును ఆ తల్లి తన యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఈ యొక్క నవదిన రోజులలో ప్రతినిత్యం మిమ్మల్ని కాపాడి మీ యొక్క కోరికలు తీర్చుమని ప్రత్యేకంగా కోరుతున్నాము. ఆ చల్లని తల్లి ఎల్లవేళలా మిమ్మల్ని ఆశీర్వదించుగాక.
తీసుకురండి. అర్పణ తీసుకొచ్చి వాళ్ళందరూ
పవిత్రాత్మ వర ప్రభావమున ఈ ఏకైక సుతులను గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతి అయిన మా ప్రభుడైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండల మండలి బలవంతులను ఆనంద పరవశులై భక్తి జ్వాలకులను ఎక్కిపొందుచు పొందుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాటితో మా స్వరము ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
విశ్వాస రహస్యము కనుక తండ్రి నీ కుమారి రక్షణాయుధ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోధనను స్మరించుచు అతడు మరలా వేయి చేతులు ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకుంటున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో ఐక్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లు దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా పొందించును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకులకు మాలియు పాపు గారిని పొలిమేర జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరము. నీ చిత్త ప్రకారము నీ సముద్ర చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపము. ఈరోజు ప్రత్యేకంగా నెల్లి బాలస్వామి, సత్యవతి, శ్రీకాంత్, జిమ్మి, లావణ్య కుటుంబం కోసం ప్రార్థన చేసుకుందాం. నల్ల వెంకటరమణ మాస్టర్ గారి యొక్క ఆత్మీయ విశ్రాంతి దయచేయమని, బెల్లంకొండ థామస్ మా కుటుంబ సభ్యుల కోసం, బారేపల్లి రాంబాబు, స్వర్ణత, మరియు నాగమ్మ, నాగోస్ కుటుంబ సభ్యుల కోసం, ఇసుకపట్ల నాగేశ్వరరావు, శ్రీ కుమార్, రమేష్, నవీన్ కుటుంబ సభ్యుల కోసం, నాగభద్ర తాతారావు, సావిత్రి, అంతోని, రఘుపై ప్రసాద్, కొమ్మలి రవి రాత్రి విశ్రాంతి పొందినట్టుగా గుమ్మల దీపిక జన్మదినం సందర్భంగా ఆమె కోసం ప్రార్థన చేద్దాం. గుమ్మల విక్టోరియా చనిపోయిన రోజు కాబట్టి ఆమెకు ఆత్మకు విశ్రాంతి దయచేయమని, గుమ్మల దేవానందం, విజయ సుశీల, హేమలత, కుమారి, మత బాబుజీ, మత దయమని విరాత్మకు విశ్రాంతి పొందినట్టుగా చింతపల్లి సీతం గారి కుటుంబం కోసం, మరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కోరుతుందిగా రాబోయే కాలం కూడా దేవుని కాపుదల వరకు కాచి కాపాడమని, గుమ్మల దేవానందం, జేసుశీల, హేమలత, కుటుంబ సభ్యుల కోసం, నంకలపల్లి బాలసుబ్రహ్మణ్యం గ్రేస్ కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, మరియు జస్మితకి, పుష్పకి మంచి ఆరోగ్యం దయచేయమని, సత్యాల మోహన్ మరిత కుటుంబానికి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఈరోజు జన్మదినోత్సవాన్ని జరిపినటువంటి
మోహన్ ప్రత్యేకంగా దీవించి ఆశ్రమించి రాబోయే కాలం కూడా దేవుని యొక్క కృపను వారికి దయచేయని ప్రార్థన చేస్తున్నాం. దైవ తండ్రి నరదశ చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోవడము, చనిపోయిన మా సహోదరులు మరి ముఖ్యంగా ఈ యొక్క విచారణలో పనిచేసి మరణం పొందిన గురువుడు కన్యాసుల ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయని ప్రార్థన చేసుకుందాం. నీ ప్రేమ ఈ లోకం విన్న వారందరినీ దయతో మీ రాజ్యం చేర్చుకుము. మేము అతను నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందడం కాక మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. అందరికి కలిసి పడదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు
పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము, క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రకారం నుండి కాల్పడలేదా, క్రీస్తు అనుభవించిన కష్టమా, మంచి చేస్తుమా, ఈ కారణ లోపల నేను విడవాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున దేవుడు నామమున స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నవదిన ప్రార్థనలో మొదటి రోజు మరి మనమందరం కూడా నవదిన ప్రార్థన ప్రారంభించి ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క నవదిన ప్రార్థనను ప్రారంభించి మనందరి కోసం ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని వస్తున్నటువంటి ఈనాటి పూజ్య గురువులు మరి రెవరెండ్ ఫాదర్ జాన్ విల్సన్ గారికి గట్టిగా చెప్పండి కొట్టు అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కగా మరి ఏ విధంగా రక్షణ మాత దేవుని యొక్క రక్షణ మాతగా ఏ విధంగా ప్రముఖ పాత్రను పోషించింది, ఏ విధంగా విశ్వాసానికి విధేయ పాత్రలుగా జీవించని చాలా చక్కగా ప్రసంగంలో కొంచెం తెలియజేస్తున్నారు 5 పాయింట్ల ద్వారా. మరి మీకు అర్థమైందా? నాకే చాలా చక్కగా చెప్పారు ఫాదర్. కాబట్టి మరి ఇలాంటి ఆధ్యాత్మిక భోజనాన్ని మనందరికీ ప్రసాదించేందుకు ఫాదర్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. తర్వాత రేపటి నుంచి కరెక్ట్గా 6:30 గంటలకు జపాల ప్రారంభమవుతుంది. ఈరోజు 6:45 ప్రారంభమైంది. రేపటి నుంచి 6:30 గంటలకల్లా మరి ప్రారంభం అవుతుంది. దయచేసి అందరూ కూడా ఈ నవదిన ప్రార్థనలో ఒక దినం అయిపోయింది, 8 రోజులు ఉంది. కాబట్టి మిగిలిన 8 రోజులు కూడా అందరూ భక్తితో విశ్వాసంతో పాల్గొని దేవుని యొక్క దీవెనను పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ పండుగ దినాల్లో మరి తల్లికి ఎవరైనా చీరను కట్టాలి, సమర్పించాలనుకుంటే ముందుగానే తెలియచేయాలి. రెండవది, ఈ ఆల్టర్ డెకరేషన్కి ఫ్లవర్స్ కానీ మరి తల్లి గార్లెండ్ కానీ ఎవరైనా స్పాన్సర్ చేయాలంటే విచారణ గురువులను సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత మాస్క్ కావలసిన వారు ముందుగానే మరి మన యొక్క ఉపదేశి నాగేశ్వర గారిని ముందుగా అప్రోచ్ కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే పూల్ స్పాన్సర్ చేయాలనుకున్నా, పూల్ వల్ల స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా ముందుగానే తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత కొవ్వొత్తులను గుడిలో బండల మీద వెలిగించకూడదు. తర్వాత అద్దాల మీద పేరు రాయకూడదు. దయచేసి క్యాండిల్ స్టాండ్లను వెలిగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆరాధన మందిరంలో అయితే ధూప్ స్టిక్స్, క్యాండిల్స్ నేల మీద వెలిగిస్తున్నారు, అది మంచిది కాదు. బండలు కాలిపోతూ ఉన్నాయి, నల్లగా మసిపెట్టిపోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి క్యాండిల్ స్టాండ్లు ఉన్నాయి, క్యాండిల్ స్టాండ్లు మాత్రమే వెలిగించవలసిందిగా మరీ మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు చక్కగా మనం ప్రార్థనాపూర్వకంగా జరుపుకోవడానికి ఎంతో మంది సహాయం చేస్తున్నారు. మనందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన యూత్కి జిమ్మి, తర్వాత అనిల్, శేఖర్, బిన్ను, పాప అందరూ బిజీగా ఉన్నప్పటికీ కూడా అటు ఇంటి దగ్గర పొలంలో తర్వాత ఉద్యోగాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుడి విషయంలో ముందర ఉండి వారి చక్కగా చేస్తున్నారు. అలాగే సంఘ పెద్దలు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా మరి సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కోయర్ మెంబర్స్ ఈ సంవత్సరం మన యొక్క ప్యారిష్ కోయర్ కూడా చాలామంది మరి పాటలు నేర్చుకుంటూ ఉన్నారు. అనేక మందితోటి మరి ఈ సంవత్సరం మరి పండుగ దేవుబలి చాలా చక్కగా పాటలు కూడా వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం మనకి చిన్నారి పిల్లలు, హాస్టల్లో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పిల్లలు, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి గర్ల్స్ అమ్మాయిలు, మీరందరూ లేకపోతే కనుక ఈ పండుగ ఎంత అందంగా మనం చేసుకునేవారం కాదు. కాబట్టి మీరందరూ కూడా మరి వెనక నుండి ఎంతో మంది నడిపిస్తున్నారు ప్రార్థన ద్వారా, పనుల ద్వారా. వాళ్ళందరూ గట్టిగా చెప్పండి కొడుతూ అర్థంగా తెలియజేస్తూ దేవుడు అందరూ తెలియజేయాలని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా
కోఆర్డినేషన్ చేసినటువంటి సిస్టర్స్ కూడా సిఎస్ఎస్టి సిస్టర్ గారు అందరికి కూడా సుపీరియర్ గారికి అదేవిధంగా మిగతా సిస్టర్ అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పట్టుకుంటూ వారికి కూడా దేవుబలి పూజ నవదిన ప్రాంతంలో ఫస్ట్ జపాలు ఉంటుంది. ఆ తర్వాత దేవుబలి పూజ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక ఫాదర్ గారు వస్తారు. రేపు కుర్రం జోసెఫ్ ఫాదర్ గారు, మరి రాజోల్ వికారి ఫోరెన్ ఫాదర్ గారు రేపు మనకి దేవుబలి పూజ సమర్పించబోతూ ఉన్నారు. రేపు కొనియాడే కుటుంబాలు సిఎస్ఎస్టి సిస్టర్స్ గర్ల్స్ హాస్టల్. తర్వాత మీ ఇళ్ళలో ఉన్నటువంటి స్వరూపాలు ఏరియల్ వారీగా చెప్పాను. మొదటి 2 రోజులు మరి తక్కువ రష్ తక్కువ ఉంటుంది, ఆ తర్వాత రష్ ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి స్థలం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీకు స్వరూపాలు తీసుకొచ్చి పెట్టాలనుకుంటే కనుక ప్రార్థనలో మరి ఆస్వాదించబడిన తర్వాత మీ గృహాలకు తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చివరి ఆశీర్వాదం కోసం సమాజాన్ని మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనసు లేకుండా కొంతమంది జీవించడం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, బాగుందనుకో, బాగు కారు ముసలు ఉందనుకో, దాని నాలుగు ఉంటుంది. అలాగే పీత ఉన్నట్లయితే దానికి తల ఉండదు. అలాగే నీటిలో ఉన్న తాంబే దానికి జుట్టు ఉండదు. అలాగే కొంతమంది మనుషులకు మనసు ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా పండుగ జరిగినప్పుడు మనసు లేకుండా ఉండి వాతావరణాన్ని పాడు చేస్తుంది. అటువంటి వ్యక్తులుగా లేకుండా మంచి మనసుతో గురువుతో ఏకమై మంచి మనసుతో మీరు ఏకీభవించినట్లయితే మరింత గారి పండుగ బాగా జరుగుతుంది. ఎంతో కష్టపడి గురువులు ఈ పండుగను చేస్తుంటున్నారు. మీరు ఎప్పుడు వచ్చినా ఏదో పనిలో ఉంటున్నారు. కొన్ని పర్యాయము చూడగానే పోతూనే ఉంటారు. ఎందుకంటే ఆయన అంత కష్టపడి పనిచేస్తూ ఉంటున్నారు. అటువంటి గురువు మీకు దొరకడం అదృష్టం. కనుక ఈ రోజున ఈ యొక్క పూజ బలిని సమర్పించడానికి పిలిచిన నీకును గురువులైన చౌదరి ఫాదర్ గారు, అలాగే ప్రియమైన మన యొక్క నవీన్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, వందనాలు ఉంటున్నారు. ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటున్నారు. పాటలు బాగా పాడుతున్నారు. ఆనందంగా సంతోషంగా ఈ పండుగ జరిపించుకోవాలని ఆ తల్లి ఆమె యొక్క ప్రత్యేక వరప్రసాదాన్ని మీపై కుమరించాలని ప్రార్థిస్తాను. ప్రార్థించడము. ఓ ప్రభువా, స్వర్గపు ఆధారమును భుజించు మేము నీ కన్న కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరించుకొనుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. చక్కగా పాటలు పాడినటువంటి యువతి యువకులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదిగా చెప్పండి కొట్టు వారికి కూడా విజయం, అదేవిధంగా నాయుడు వారి కుటుంబానికి జీవించాలని వారి కోసం ప్రార్థన చేసుకున్నాం. ఈ దీవుబలి పూజ అయిపోయిన తర్వాత క్వైర్ మెంబర్స్ ఉంటే చిన్న పాటలు ప్రాక్టీస్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయిపోతాం.
లేదంటే నేర్చుకున్న పాటలు మర్చిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్ ఒక 2 పాటలు రివైజ్ చేస్తే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చివరి పాట